మన మోడీ సార్ ఏం చెప్పిండుల్లా? బజార్లో చెత్త వేయద్దన్నాడు, రోడ్లను ఊడ్చమన్నాడు. లీడర్లు, యాక్టర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు అందరినీ మురికిలకు దింపి పొరక చీపుర్లు పట్టించిండు. ఇక మన సీఎం సారు ఇంటికి 2 చెత్త డబ్బాలు కూడా వంచిండు. పట్నంలోనైతే మనిషికో డబ్బా గీపిచ్చి ఎవరి డబ్బా నాలుగు నీట్గా ఉంచుకోవాలని చెప్పిండు. ఇదంతా చేస్తుంది ఎందుకు? ఏడ కూడా గింత మురికి కనబడద్దనే కదా. మరి ఈ సార్లు ఏం చేస్తుండ్రో తెలిస్తే పరేషాన్ అవుతారు. రావాలే రావాలే, మీ అమూల్యమైన చెత్తను మా స్టేషన్లనే వేయాలి. మీ ఇంట్లో చెత్త, పక్కింటి చెత్త, బజార్ల చెత్త, వీలైతే రోడ్ల మీద చెత్త కూడా పచ్చిగున్నా పర్లేదు, ఎండిపోయినా ఏం కాదు. ఆలస్యం చేయొద్దు, మా ఆమ్దాన్ని పోగొట్టద్దు. ఆగో, ఇదేందిరో గమ్మతున్నది. చెత్తేస్తే తిడతారు కానీ చెత్తేయమని అడుగుతున్నారేంది అని అనుకుంటుర్రా? రైల్వే స్టేషన్లా ఎంత చెత్తేస్తే వాళ్లకు అంత ఆమ్దాని వస్తుందట. చెత్త కుప్పలు తయారు చేసి పెట్టుండ్రి, మేం కొంటాం అని ఒక కంపెనీ వాళ్ళు ముంగట్టుకొచ్చిండ్రు. కిలో చెత్తను ₹1.5 లెక్క కొంటారట. ఊడ్చి రాజేస్తే కొని కొంటపోతారట. ఆగో గందుకే చెత్తను బయట పడేయకుండ్రి, స్టేషన్లనే వేయమని కోరుతున్నారు రైలు బండ్ల మీద ఉండే ఆఫీసర్లు. మరి గీ చెత్తతోని కంపెనీలు ఏం చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ఎరువులు, కరెంటీ తయారు చేసేందుకు పనికొస్తుందట. మొత్తానికైతే రైల్వే ఆఫీసర్లు ఒక చక్కటి చెత్త ఉపాయం చేసిండ్రు. ఎక్కువ చెత్త జమ కావాలంటే ఒక ఐడియా ఉంది సారు. టికెట్లను పైసలకు కాకుండా చెత్త కమ్ముండ్రి, అప్పుడు మస్త్ అంటే మస్త్ ఆమ్దానొచ్చుడు గ్యారంటీ పో.